నమస్కారం. వెల్కమ్ టు భక్తి టీవీ. ఈరోజు నేనైతే శ్రీ 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 సిద్ధేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. మరి ఈ ఆలయం చూసుకుంటే మనకి హైదరాబాదు యాదాద్రికి అతి చేరువలో రాజాపేట మండలంలో మనకి రేణిగుంట అనే గ్రామంలో ఈ పరమశివుడైతే కొలువై ఉన్నారు. ఈ ఆలయం చూసుకుంటే ఎంతో అద్భుతంగా ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఏడాది ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన పూజలు అంటే మనకి వేద పండితులు ఎంతోమంది వేద పాఠశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మరి ఆ రోజే ఈరోజు అండి. ఈరోజు ఎన్నో ఘనమైన పూజలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గణపతి పూజ జరగబోతుంది, శివపార్వతుల కళ్యాణం జరగబోతుంది, పల్లకివి సేవ జరగబోతుంది. సో ఇవన్నీ ఇక్కడ దర్శించుకోవడానికి నేనైతే ఈ ఆలయానికి వచ్చాను. మరి ఈ ఆలయం గురించి మనతో మాట్లాడడానికి ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించే గురువు గారు ఉన్నారు, చంద్రమౌళి గారు. వారితో కూడా అసలు ఈ ఆలయం గురించి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి వారి ఆలయము ఒక ప్రాధాన్యత అంటే ఏం చెప్తారు? దీనికి పూర్వము ఇక్కడ శివాలయం ఉండేది, మరుగున పడిపోయింది. యజమాని ఇక్కడ రావడం వలన యజమానికి కట్టాలని ఒక సంకల్పం వచ్చింది కాబట్టి ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం కట్టడం జరిగింది. ఇది ఇంతకుముందు ఒక 300-400 సంవత్సరాల క్రితం ఇక్కడ పక్కన వెంకటేశ్వర టెంపుల్ ఉంది, అది మరుగున పడిపోయింది. దానికి ఎదురుగా శివాలయం ఉండేది, ఒక పురాతన మాటలు. అందువలన యజమాని ఇక్కడ రావడము, ఆయన ల్యాండ్ కొనడము, ఇక్కడ కూర్చుంటే అతనికి ప్రశాంతత కలగడం వలన ఇక్కడ ఈ సిద్ధేశ్వర ఆలయం కట్టడం జరిగింది. మరొక ప్రాధాన్యత అంటే ఈ అతి చేరువలోనే చిన్నజీవ స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి అని కూడా విన్నాను. నిజమేనండి? అది చిన్నజీర స్వామి అని తెలియదు. సుమారుగా ఒక 200-300 సంవత్సరాల క్రితం గుడి అని తెలుసు. అది ఒక 40 సంవత్సరాల క్రితం బ్రహ్మోత్సవాలు కూడా జరిగేది. ఇక్కడ చైత్ర పౌర్ణమికి జరిగేది. అది కూడా బంద్ అయిపోయి సుమారుగా నా చిన్నతనం నుంచి బంద్ అయిపోయింది. సుమారుగా 40-30 సంవత్సరాల వయసు అవుతుంది. ఈ గుడి ఎప్పుడు ప్రతిష్ఠించడం జరిగింది? సుమారుగా ఇప్పుడు 6 సంవత్సరాలు నడుస్తుంది ఈ గుడి ప్రతిష్టాపన చేసి. రోజువారీ పూజా కార్యక్రమాలు మీరు దగ్గరుండి చేస్తారు అని విన్నాను. సో రోజువారీ పూజా కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? రోజు ఉదయం అభిషేకం అవుతుంది, మధ్యాహ్నము మా నైవేద్యం ఎక్కుతుంది, సాయంత్రం ప్రదోష పూజ జరుగుతుంది, త్రికాల నైవేద్యం. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే వర్షాకాలం అంటే ఈ జూన్ జూలై నెలల్లో ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు ఈ గుడిలో జరిపిస్తారు అని విన్నాను నేను. అంటే ఈరోజు ఒక స్పెషల్ అంటే ఏం చెప్తారు? ఈరోజు ఎందుకు గణపతి పూజ, శివపార్వతుల కళ్యాణం చేయడం జరుగుతుంది? ఇది సంవత్సరానికి 3 సార్లు కళ్యాణం ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతిష్టాపన వార్షికోత్సవం జరుగుతుంది, శివరాత్రికి శివ కళ్యాణం జరుగుతుంది. అలాగే జూన్లో ఈ యజమాని యొక్క బర్త్డే ఉంటుంది, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం గణపతి పూజ జరుగుతుంది, ఆ తర్వాత పుణ్యావాచనం జరుగుతుంది, ఆ తర్వాత శివునికి సిద్ధేశ్వర స్వామికి అభిషేకాలు జరుగుతాయి, తదనంతరం కళ్యాణం జరుగుతుంది. ఈసారి వర్షాలు లేవు గనక వర్షాలు పడాలని వర్షయాగం చేయడం జరుగుతుంది. వర్షయాగం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు అయితే మనకి ఇక్కడ గణపతి పూజ జరగబోతుంది అండ్ హోమం జరగబోతుంది. ఇలా ప్రత్యేకమైన పూజలు అంటే శివపార్వతుల యొక్క కళ్యాణం కూడా ఈరోజు మనం దర్శించుకోబోతున్నాము. మరి గణపతి పూజ అయితే జరుగుతూ ఉంది. ఒకసారి మనం అందరం కలిసి గణపతి పూజని దర్శించుకుందాం రండి. మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. స్నపయామి. మీరు ఒక్కరు అది తీసుకొని కలశంలో నీళ్ళని స్వామివారి పైన చల్లండి 3 సార్లు. మహేరణాయ చక్షసే శరీరివ మాతరః ఆభోజన యథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్ళు చూపించి వదిలిపెట్టేసేయండి. అనంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. యువం వస్త్రాణి వసావసాథే యువో రక్షతి రామంతమోహ సర్గాః.
महागणाधिपतये नमः वस्त्रयुग्मार्थम् अक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमभ्ययं प्रतिमञ्च शुद्धं यज्ञोपवीतं बलमस्तु ते महागणाधिपतये नमः यज्ञोपवीतार्थम् अक्षतान् समर्पयामि गन्धद्वारान्दुराधृतान् नित्यपुष्पाङ्गरीषिणी స్వామివారి దగ్గర పెట్టేసేయి ఈశ్వరీ గో సర్వభూతానాం ప్రాణిహోమత్వయే దివ్యశ్రీపరిమళచन्दनं धारयामि పరాజనే దూర్వా పసుపు కుంకుమ హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే సౌభాగ్యమస్యైరత్వాయాథాస్తం విపరేతనా పుష్పాలు తీసుకోండి ఆ పూలు తీసుకొని మనసులో ఓం గం గణపతయ్య నమః అనుకుంటూ స్వామివారికి అర్చన చేస్తారు. మీరు అలా పట్టుకొని ఉండండి మొత్తం లాస్ట్ అయ్యారు. సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓంకారగురవే నమః మహాగణాధిపతయే నమః విమలవన్నపుష్ప అక్షతాన్ సమర్పయామి మహాగణాధిపతయే నమః అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అగరవత్తి చూపించాలి స్వామివారికి. వనస్పత్యనుభవైర్దివ్యైర్నాగంధే స్థితం యథా ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోऽयं ప్రతిగృహ్యతా మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి సత్యాదీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే స్వాహా ఓం ధ్యానాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం స్నానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి మీరు చూపించాలి. ఉత్తరాపోషణం సమర్పయామి ఆదౌ ప్రక్షాళయామి ఆత్మనీయం సమర్పయామి మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి శర్వణాంతే ఆచమనీయం సమర్పయామి నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మదో మహవ్యో సానీతి తథైవ యజమానః గజానన భగవానుకి పుష్పాలు తీసుకోండి. అత్రదుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి మహాగణాధిపతయే నమః అక్షతలు తీసుకొని నమస్కారం చేసుకోండి. ప్రదక్షిణాలు చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిపా శ్రీ మహాగణాధిపతయే నమః. భావనయా ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ప్రజావరాజ సర్వోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు తీసుకొని యాదవ నమస్కారం చేసుకోండి. పూజా క్రియాదిషు జీవనం సంపూర్ణధాన్యాది సత్యావదందేతమస్కృతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ఆచరిత ప్రాతఃకాల యథాశక్తి అర్చనేన చేతిలో నీళ్లు భగవాన్ వేసేయండి. జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి ఒకసారి
तानि सर्वाणि प्रथमान्यासन् यत्र पूर्वे साध्याः सन्तु देवाः ऊर्ध्वाङ्गरुद्राय नमः पूर्वे पशुपतिः पातु दक्षिणे पातु शङ्करः पश्चिमे पातु विश्वेशः नीलकण्ठस्तथोत्तरे ईशान्यां पातु मां सर्वः आग्नेयां पार्वतीपतिः नैऋत्यां पातु मे रुद्रः वायव्यां नीललोहितः ऊर्ध्वे त्रिलोचनः पातु अधरायां महेश्वरः एताभ्यो दशदिभ्यस्तु सर्वतः पातु शङ्करः नारद्रो रुद्रमर्चयेत् न्यासपोर्णञ्जपहोमार्चनाभिषेकविधिव्यास्यामः यादेन्द्रशिवातनोरघोरापापकाशिनी प्रजानस्तनुभाषन्तपजागरषन्ताभिचाकपीः शिखायै नमः अस्मन्महत्यन्नवेन्तरिक्षे भवाधि तेषागं सहस्रयोजने भगन्वानदन्वसे विशेषे नमः सहस्रशोर्ये रुद्रा अधिभूम्याः तेषागं सहस्रयोजने भगन्वानदन्वसे ललाटाय नमः मध्याय नमः महे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारुकमिव बन्धनान् नृत्योर्मुक्षे जमामृतात् नेत्राभ्यां नमः नमस्कृत्याय जमध्याय नमः काव्याय धनेभ्याय नमः सूर्याय च सरस्याय नमो नाद्याय च वैशन्ताय च कर्णाभ्यां नमः स्तोकेतनयेमानः जुषमानो गोषमानो श्वेषुरीर्षः वीरान्मानो रुद्रभागतो बधीरः विष्णुन्दो नमसा विधेमते नासिकायै नमः वदत्यथनस्त्वं सहस्राक्षसुते सुधे विशेषशल्यानां मुखाशोनस्तु मनाभव मुखाय नमः नीलग्रीवाश्रुतिकण्ठाः सर्वाः क्षमाजराः तेषागं सहस्रयोजने वधन्वानि तन्मसि कण्ठाय नमः नीलग्रीवाश्रुतिकण्ठादिवगो रुद्रावशिष्टाः तेषागं सहस्रयोजने वधन्वानि तन्मसि उपकण्ठाय नमः नमस्ते अस्माजुधायानाददाय धृष्टवे गुहाभ्यां तते नमो बाहुभ्यां तवधन्वने बाहुभ्यां नमः याते हेतुर्मेढुष्टमहस्ते बभूवते धनुः यजास्मान् विश्वदस्त्वमदिक्ष्मजा परिभुज उपबाहुभ्यां नमः ये तीर्थानि प्रचरन्ति सदानन्दोऽनुषङ्गिणः तेषागौ सहस्रयोजने वधन्वानि तन्मसि हस्ताभ्यां नमः सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्व मां भवोद्भवाय नमः अञ्जुष्ठाभ्यां नमः देवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः करविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोमनाय नमः तर्जनीभ्यां नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः मध्यमाभ्यां नमः पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् अनामिकाभ्यां नमः ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणो निष्ठिकाभ्यां नमः नमः देवानागो हृदयेभ्यः हृदयाय नमः गणेभ्यो गणपतिभ्यश्च वो नमः पृष्ठाय नमः नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमः कक्षाभ्यां नमः नमो हिरण्यबाहवे सेनान्ये दिशां जपदे नमः पार्श्वाभ्यां नमः विद्यन्धनस्कपर्दिनो विशल्यो बाणवा अनेशन्नस्येषव आभरस्य निषङ्गतिः जठराय नमः गर्भस्तमवर्तताग्रे भूतस्य जातः प्रतिरेक आसीत् तदाधार पृथिवीन्द्यामुदेमां कस्मै देवाय हविषा विधेम नाभ्यै नमः मीढष्टमशमतमशिवो नः सुमना भव परमे वृक्ष आयुधन्निधाय कृत्तिं वसान आचर पिनाकं बिभ्रदागहि कट्यै नमः ये भूतानामधिपतयो विजिघादक्कवर्तिनः तेजागुं सहस्रयोजने वधन्वानि तन्वसि तुभ्याय नमः ये अन्येषु विविध्यन्ति पात्रेषु विपतोजनान तेषागौ सहस्रयोजने वधन्वानि तन्वसि अण्डाभ्यां नमः शिराजातवेदाः अक्षरं परमं पदं
वेदानागुं शिरोत्तमं जातवेदसे शिरसि माता ब्रह्मभूर्भुवस्सु बलो अपानाय नमः महान्तमुदमानो अर्भकं मानो क्षन्तमुदमान उक्षितं मानोवधे पितरं मोतमातरं प्रजामानस्तनुवो रुद्ररीरिषः ऊर्भ्यान् नमः एषते रुद्रभागस्तञ्जुषस्वदेन वसेन परो मूजपतो देह्यवत तथन्वापिनागहस्तकृत्तिवासाः जानुभ्यान् नमः सोमपाबाहु सभ्योर्भधन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीजान सर्वे ज्वलन्तं ज्वलन्तं पश्यन्तु मां रक्षन्तु मम सह कुटुम्बं रक्षन्तु सर्वेषां भक्तजनानां रक्षन्तु ॐ मनोज्योतिर्दृशदावाज्यं विच्छिन्नं यज्ञकोशमिमं दधातु बृहस्पतिस्तरुदान्मन्नो विश्वे देवा इहमावेङ्ग दुह्याय नमः यज्ञस्य विभाजनानां प्रतिधेन विवाहदे शासम् यक्वाय प्रवयामुद्याना प्रभानवस्य स्रतेन कवच्छान्नाभ्यै नमः अग्निर्मोर्धादिवक्रतुष्पदिष्टसंज्ञायं हवागुं वेदागुं दिलिन्वति हृदयाय नमः दिवो अरजपृथिव्या वैश्वानरभृतानि जातमग्निं कविगुं सम्राजपरिसञ्जनानामासन्नापात्रं जनयन्त देवाः कण्ठाय नमः चावेदागिरिवापावकोऽसि वैश्वानरो इति वा वैद्युतोऽसि सम्प्रदाभ्यो यजमानाय लोकम् ऊर्जं वृश्चिन्दरभ्याविवृत्स्वान् शिरसे नमः तस्मै दशरथोः प्रत्यशनात् तदहोतो भवत् तदहोतो हवैनामैषः तं वा एकं दशहोतकं सन्तं दशहोतेत्यादक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः श्रीरुद्राय नमः श्रीरुद्राय सप्तहोतेत्यादक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्यात्मन्मित्यामन्त्रेत तस्मै षष्ठमोहोत प्रत्यशनात् षष्ठ्योतो भवत् षष्ठ्योतो हवैनामैषः तं वा एतकं षष्ठ्योतकं सन्तं षष्ठ्योतेत्यादक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्यात्मन्मित्यामन्त्रेत ब्रह्मायेदं पञ्चहोतकं सन्तं पञ्चहोतेत्यादक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः आत्मन्नात्मन्मित्यामन्त्रेण चतुर्थगोहोतः प्रत्यशनात् चतुर्होतो भवत् चतुर्होतो हवैनामैषः तं वा एकं चतुर्होतकं सन्तं चतुर्होतेत्यादक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः तमब्रवीत् మనస్సులో శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు మంత్రం జపం చేస్తుంది ఓం ఏనేనం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం येन यज्ञस्त्रायते सप्तहोता तन्मे मनः शिव संकल्पमस्तु येन कर्माण्यपदो मनीषिणो यज्ञेषु नन्ति विद्धेर्धीराः पूर्वं यक्षमन्तं प्रजानां तन्मे मनः शिव संकल्पमस्तु वयं मनुष्यान् मे नियते पशुभैर्वाजिनीवान् प्रविष्टं यविष्ठं तन्मे मनः शिव संकल्पमस्तु तन्मे मनः शिव संकल्पमस्तु येनेनं विश्वं जगतो बभूवने देवापि महतो जातवेदाः तदेवाग्निस्तद्वारुस्तत्सौर्यस्तु चन्द्रमास्तन्मे मनः शिव संकल्पमस्तु
एवं हृदयेषु देवारे दिव्याभोये सूर्यरश्मिः ते श्रोत्रे दिक्षते रञ्जनं तन्मे शिवसङ्कल्पमस्तु एकादशशतं च सहस्रं च आयुधं च नेदं च प्रेदं च अर्बुदं च निर्बुदं च तन्मे मनः शिवसङ्कल्पमस्तु वेदाहमेनं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्ताद् यस्य योनिं परिपश्यन्ति धीरास्तन्मे मनः शिवसङ्कल्पमस्तु यत्परात्परतोज्ञेयं तन्मे मनः शिवसङ्कल्पमस्तु सर्वव्यापी महेश्वरी तन्मे मनः शिवसङ्कल्पमस्तु प्रयतः प्रणवोङ्कारं प्रणवं पुरुषोत्तमम् ओङ्कारं प्रणवात्मानं तन्मे मनः शिवसङ्कल्पमस्तु गोवर्गष्टन्धनेन क्यायुषा जलेन च प्रजापतिभिः पुष्कराक्षं तन्मे मनः शिवसङ्कल्पमस्तु रम्ये शङ्करस्य शिवालये देवताः सप्रबोधन्ति तन्मे मनः शिवसङ्कल्पमस्तु विश्वदश्चक्षुरुत विश्वदो मुखो विश्वदो हस्तवद विश्वदस्पाद बाहुभ्यां नमदम्बरत्रे द्यावा पृथिवी जयं देव एकस्तन्मे मनः शिवसङ्कल्पमस्तु मानवधेः मोदमातरं प्रियामानस्तनवो रुद्रदेवस्तन्मे मनः शिवसङ्कल्पमस्तु परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरे विरूपाक्षं विश्वरूपाय वै नमो नमस्तन्मे मनः शिवसङ्कल्पमस्तु ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् कुसेमलसरुतो वेन आवह सबुद्धिया उम्मा अस्य विष्टाः सदस्तरो निमरुतश्च विवस्तन्मे मनः शिवसङ्कल्पमस्तु यात्मदाबलदारस्य विश्वोपासुते प्रतिजनिकस्य देवाः यस्य छायावृतञ्जस्य मृत्युं तस्मै तन्मे मनः शिवसङ्कल्पमस्तु रुद्रो विश्वाभवनात्मेन तस्मै रुद्राय नमोऽस्तु तन्मे मनः शिवसङ्कल्पमस्तु जैनगो शिवसङ्कल्पमो साध्यायन्ति ब्राह्मणाः ते परं मोक्षं गमिष्यन्ति तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॐ नमो भगवते रुद्राय शिवसङ्कल्पतुं हृदयाय नमः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभोमं विश्वदा विद्वा अत्यतिष्ठद्दशा ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय एतावानस्य महिमा अतो ज्ञानिष्ठपूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि विराट जायता विराजो अधिपूरुषः विराजोऽत्यरिच्यता पश्चाद्भो विमथो पुरः सप्तास्यादन्परिधरः त्रिसप्तविधः कृताः देवानुद्विग्यन्तन्वानाः बद्धन् पुरुषं पशुम् स्माद्यज्ञात् सर्वहुतः संहृतं प्रसुदाद्युं पशोस्ताश्चक्रेवादिव्यानो आरण्यान् ग्राम्याश्च ते तस्मादश्वागान्दा एके
येचो भजातः गावो हरिद्रे तस्मात् जाता जातः ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरोर्दस्य ऋद्वैश्यः पद्भ्यां शूद्रो अजायत नाभ्या आसीदन्तरिक्षं श्रीष्णोद्यो समवर्तता पद्भ्यां भवन्ति श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् विद्वान् नान्यः पन्था अजनाय विद्यते ओम नमो भगवते रुद्राय पुरुषसूक्तं शिरसे स्वाहा अभ्यसंभूतः प्रथमोपदाधे तस्य कृष्णाविदद्रूपमेति पुरजस्य विश्वमादानमग्रे रामेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्ताद् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजातत्रयोजम् यो देवेभ्यादपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुदाय ब्राह्मणे एष्टदे लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्यात्तम् ओम नमो भगवते रुद्राय उत्तरनारायणगुं शिखायै वषट् आशिष्यशानो वृषभोन गिरिमोहना घनः शोभनश्रीषणीना संक्रन्दनो संक्रन्दनेनानिमिषेण जिष्णुना रुद्रारेण तस्य वनेन जिष्णुना सैषहस्तैः सनिशङ्किभिर्विशेषज्ञस्रष्टादुर्भैन्द्रो गणेन बृहस्पते प्रतियातेन क्षोहामित्रागुम् अपबाधमानः प्रजनन्दोदिनं वज्रवाहं जयन्तवद्मप्रवणन्तमोदसा बलविज्ञानस्तमिरप्रवेरः सहस्वामि बाधीदहमान उग्रः उग्रासान्नेता बृहस्पतिर्दक्षिणादित्यः पुर एक सोमः अस्माकमिन्द्रस्य प्रदेशध्वजेषु तस्माकं संपदन्ति कुमाराभिषिकाः असुराजयन्द्रप्रधरतस्याप्रधरतत्वय्यप्रधरतन्त्रियोः कार्ताः प्रत्येव तेन यजमानो भ्रातृव्यान्तिरक्तिथो अनभितमेवाभितयति क्षरा विराट् विरादेवो लोकोधृतावनयोर्लोकयोर्विधृत्या अधो दशाक्षरा विराडन्नं विराट् विराज्येवान् ओम नमो भगवते रुद्राय आशिष्यशानो प्रधरतङ्गवचायहम् प्रतिपूर्षमेकपालान्निर्पवत्येकपदरिक्विञ्जावन्तो दस्यास्मस्तेभ्यः भोगागुं धर्मासधर्मैरमानस्य धर्ममेच्छेक एव रुद्रोणद्वितीयाय तस्ताकुस्ते भागस्तास्मस्रामं विगया मेषारमेष्या अवां भद्रपदभक्त्यपदेवन्त्र्यम्बकम् त्र्यम्बकैर्यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
प्रभागस्तंजिषस्मदेनावसेन पर्वमूजवतो दीप्तिमततधन्वापिनागहस्तकृत्तिभासाः ओम नमो भगवते रुद्राय प्रतिपूरुषं विभ्राणिति नेत्रत्रयाय वौषट् मध्ये रुद्रोऽसुरो महादिवस्वगोषः धमारुतं वृक्षयेशिषे आवरादानमद्धरस्य रुद्रगुं होतारगुं तद्विविधगुं रोधस्योः अग्निहोतानिशसादायते ज्ञानमस्थे मातस्वरभावलोके साध्वीर्जर्देवमेतन्नो अद्यरिग्यस्य ऋक्वामविदामगुह्याम् अग्निस्तनेन्निवद्योः क्षामारेर्यस्वन्दन् आयुष्टे विश्वदो दधदय मञ्जनवरेण्यः आजुर्दा अग्ने हविषोन्धानो कृतप्रतीको कृतजो निरेधि स्मयते प्रतिहर्यते जातवेदो विदर्शने दिवस्परिप्रथमं यज्ञे अग्निरस्पद्वितीयं परिजातवेदाः दिक्पावनवनयोग्ने बृहद्विरोधुते दानार्ग्मोर्व्याग्यद्यो दुर्मर्षभाजश्रियेरुदानः आयुषे निपतन्ते जानच्छुजरे तोर्जक्कन्द्योरभीगे अग्नेनन्दमानरद्युम्नस्य प्रासहारयम् शान्नाय प्रशान्नाय सोमपृष्ठारवेदने अग्नायोगं जिभवदासमोर्जमिशङ्करः अग्ने पस्वस्वास्मे वर्चस्वीर्यम् अग्ने पावकरोतिषा मन्त्रया देवदिक्वजा सरः पावकदैवोऽग्ने देवागुमिहावः अग्निश्रुतं प्रथमश्रुतरिविप्रश्रुतः कविः उदग्नेतयस्तमरुद्राभ्यानन्तैरते भगवते रुद्राय त्वमग्ने त्वमग्ने रुद्रीयमित्यस्त्राय भट भूर्भुवस्सवरमिति दिग्बन्धः ध्यानम् शिवाय नमः सद्यो जातारवै नमो नमः भवे भवे नाति भवे भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रबधनाय नमः सर्वभूतनमनाय नमो ब्रह्मणाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वदेवेभ्यो नमस्ते तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा शिवो मे पुष्पाङ्गं प्रणम्यामि देवाय हविषा विधेम पुरसा नमः पुरसा श्री सिद्धेश्वर स्वामिने नमः श्री सिद्धेश्वर स्वामिने नमः कृष्णा नमामि महेद्यो पृथिवीतरहिमै यज्ञं निमीक्षता कृतान्नोभरेमभिः मनसा नमः श्री सिद्धेश्वर स्वामिने नमः मनसा नमामि ओम याते अग्ने प्रियाधनोस्तुजानः पाहिस्यास्ते स्वाहा याते अग्नेया सजानजा सजाहर सजाधनोरपरिशिष्ठाजः परेश्वरो ब्रह्मणो वेशं वचो अपावधि स्वाहा कराभ्यां नमः श्री सिद्धेश्वर स्वामिने नमः कराभ्यां नमामि
అద్భుతమైన సన్నాయి కీర్తనలు అయితే ఇప్పుడు మనం విన్నాం. మరి ఈ సన్నాయి కీర్తనలో కూడా ఒక బుల్లి నటరాజు అయితే అద్భుతంగా నాట్యం కూడా చేశారు బుడిబుడి అడుగులతో. ఇక్కడ ఇక్కడ సన్నాయి కీర్తనలకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. యాదాద్రి నరసింహస్వామి దగ్గర ఎవరైతే సన్నాయి కీర్తనలు తిలకిస్తున్నారో వారే ఇక్కడ మన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మన శివుడి ముందు కూడా సన్నాయి కీర్తనలు పాడడం జరుగుతుంది. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని నిర్మించిన ఆలయకర్త అయితే మనతో ఉన్నారు, కావేటి సంతోష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. ఆలయం నిజంగా అద్భుతంగా ఉంది. అసలు ఇక్కడకు రాగానే ఆ పాజిటివ్ ఆరా అనేది అర్థమవుతూ ఉంది. మరి మీకు ఇంతటి సంకల్పం ఎందుకు అనిపించింది? అంటే అది నాకు అనిపించడం కంటే ఆయన అలా చేయించుకున్నాడు అంటాను. ఈ స్థలానికి ఏదో ప్రత్యేకత ఉంది అనిపిస్తుంది నాకు. చెప్పాను కదా, ఇక్కడ ఆ గుట్టలో ఒక గుహలో రామానుజన వారి విగ్రహాలు ఉంటాయి. ప్లస్ ఈ స్థలకి ప్రాధాన్యత ఉండే ఉంటుంది. అండ్ శివుడు అలా మనతో ఇదంతా చేయించుకుంటున్నాడు అని నేను అనుకుంటానండి. నేను కేదార్నాథ్ వెళ్ళొచ్చిన తర్వాత ఒకరోజు పొద్దున్నే లేచి నాకు ఎందుకో ఇక్కడికి రావాలనిపించింది. వచ్చి ఇక్కడ చాలాసేపు నేను ఉన్నాను. అప్పుడు కేదార్నాథ్ స్వామి లింగము ఆ రూపంలో ఇక్కడ ఒక చిన్న లింగం నాకు కనిపించింది. నాకు లింగం అంటే అలా కనిపించింది. సో చాలా ఏళ్ళు దానికి పూజ చేశాము. దాని తర్వాత సంకల్పించుకున్నాం, వారి గుడి కడితే బాగుంటుంది స్వామివారికి అని చెప్పేసి. అలా ఒకదాని తర్వాత ఒకరు అందరూ సహకరించడం. ఇప్పుడు మీరు అన్నట్టు సన్నాయి వాళ్ళు ఉన్నారు. మా బావగారు అక్కడి దగ్గర ఉండి కట్టించారు. దాని తర్వాత మాట్లాడండి ఆ గుడి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు, ఊరి ప్రజలు, అలాగే ఇక్కడ మన విశేష కార్యక్రమాలకి యాత్రేయ శర్మ గారు, ఇలా అందరూ సహకరించడంతో నాకు తెలిసి ఆయన అనుగ్రహం. మనం సంకల్పించుకున్నాము, ఎట్లాగో మనం సంకల్పించుకోవాలన్న ఆ బీజం కూడా ఆయన ద్వారా వచ్చింది. సో అలా దట్స్ హౌ ఆల్ దిస్ హ్యాపెండ్. నిజంగా మీ సంకల్పం చాలా గొప్పదండి. నిజంగా శివుడిని అలా లింగ రూపంలో చూస్తుంటే కళ్ళు మైమరిపించిపోతున్నాయి, అంత అద్భుతంగా ఉంది. మీ సతీమణి గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. శివపార్వతుల కళ్యాణం ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ప్రతి ఏటా అద్భుతంగా జరిపిస్తారని విన్నాను. మీ చేతుల మీద జరగడం అది మీకు ఎలా అనిపిస్తుంది? అది ఏ జన్మలో చేసుకున్న సుకృతము. ఈ జన్మలో అంటే మా చేతులతోటి స్వామివారు అమ్మవారి కళ్యాణం చేయించుకుంటున్నారంటే మా అదృష్టం. శివపార్వతుల కళ్యాణమే కాదు, ప్రతి ఏడాది ప్రత్యేకమైన పూజలు కూడా జరిపిస్తున్నారు మీరు. అంటే క్రమం తప్పకుండా ఏ ఏడాది తప్పకుండా ఇప్పటికే 6 సంవత్సరాలు దాటిపోయింది ఈ గుడి ప్రారంభించి. ప్రతి ఏటా కూడా అద్భుతమైన పూజలు నిర్వహిస్తున్నారు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఇంతటి మహత్కార్యాన్ని? సంతోషం అండి, చేయగలిగినందుకు అంటే మా భాగ్యం. ఆయనకి అలా అందరూ కలిసి చేయడంలో అంతకంటే సంతోషమైనది లేదు. మేము 3 కార్యక్రమాలు మెయిన్గా చేస్తామండి. ఒక్కటైతే శివరాత్రి రోజు రాత్రంతా ఇక్కడ చాలా మంచి ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అసలు తెలీదు మనకు, నైట్ అంతా ఒక ట్రాన్స్లో ఉంటాము, అలా జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు ఈ సమయాల్లో వర్షాలకు ముందు ఇలా ఈరోజు చేసుకుంటున్నట్టుగా గణపతి పూజతో స్టార్ట్ చేస్తారు. అభిషేకము, హోమము, కళ్యాణము, ఊరేగింపు ఉంటాయి. తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో ఈ విశేష కార్యక్రమాలు ఈ 3 ఉంటాయి. ప్రతి ఏడాది 3 ఏమైనా సరే చేస్తాం. నాకు ఇంకా అద్భుతంగా అనిపించింది, వేద పండితులు కూడా ఇక్కడికి వచ్చి వేదాలు హోమాలు కూడా జరిపిస్తున్నారు. సో దాని గురించి చెప్తారు. ఈసారి మేము సంకల్పించుకుంది ఏంటి అంటే, మనకు తెలిసిందే వర్షాలు కొంచెం సరిగ్గా పడట్లేదు ఈసారి. పడవు అన్న ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో వర్షాలు పడాలి, రైతులకి మంచి జరగాలి అన్న సంకల్పం ఒకటి మట్టుకే ఈసారి ఆ సంకల్పం పెట్టుకునే చేస్తున్నాము. వేద పాఠశాలలోంచి ఇక్కడికి పిల్లలు వచ్చి ప్రతిసారి కూడా వాళ్ళు పారాయణం చేస్తారు. అగైన్ అదంతా కూడా మన ఆత్రేయ శర్మ వాళ్ళ ప్రాధాన్యం ద్వారా జరుగుతుందండి. సో అది చాలా బాగుంటుంది. వాళ్ళు మంత్రాలు చదివేటప్పుడు, వేదాలు పఠనం చేసేటప్పుడు ఉన్న ఎనర్జీ అది ఫీల్ అవుతే కానీ తెలియదు మనకు. అంతే అంటారు. అవును.
సో మంచి సంకల్పంతో ఈ గుడిని ప్రారంభించారు. మరి మీ ముందున్న సంకల్పాలంటే ఏం చెప్తారు? ముందున్న సంకల్పాల గురించి నాకు తెలియదండి. ఇలా మనం తనకి ఏడాది సేవ చేసుకుంటూ అందరికీ మంచి జరగాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. ఈసారి మటుకు ఆయన దయ వల్ల కొంచెం రైతులకి మంచి జరగాలని చెప్పేసి, వర్షాలు కురవాలని చెప్పేసి అది కోరికండి మనకి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ 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 సిద్ధేశ్వర స్వామివారి ఆలయం ప్రతిష్ట జరిగే టైంలో ప్రతి ఒక్క పని దగ్గరుండి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఈ గుడి ప్రారంభించడం అయితే జరిగింది. మరొకసారి వారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. గుడి ప్రతిష్ట, గుడి దగ్గర జరిగే పనులు అనేది చిన్న విషయం అయితే కాదు. దానికి చాలా ఫాలో అవ్వాల్సినవి కూడా ఉంటాయి. మీరు దగ్గరుండి ఈ గుడిని అద్భుతంగా కట్టించారు. సో ఏం చెప్తారు ఆ టైంలో మీకు జరిగిన అనుభూతులు ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారు? అది మెమరబుల్ అండి. బేసికలీ ఫస్ట్ బావకి ఇక్కడ కట్టాలి అని చెప్పేసి ఆలోచన రావడం అన్నది ఫస్ట్ దేవుడికి చెప్పించుకున్నాడు. చెప్పిన తర్వాత ఒక చిన్న గుడి కడదామని చెప్పేసి ఇనిషియేషన్ జరిగింది. ఈ లోపల అన్నీ అంటే నేనేది సివియర్గా ప్లాన్ చేసింది ఏం లేదు. మనస్ఫూర్తిగా ఇక్కడ ఒక మంచి గుడి రావాలని చెప్పేసి అనుకొని ముందుకెళ్ళాం నేను బావగాని. వెళ్ళిన తర్వాత అన్నీ దానంతట అవి ఇట్లా అంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటే ఏదైతే వస్తుందో అలాగా ఆ పనులన్నీ జరిగిపోయాయి. ఒక మంచి గుడి కట్టి అతను కలిశాడు. అతను డిజైన్ చూపించగా నచ్చింది. అప్పుడు చిన్నగా అనుకున్నది కాస్త ఇంత పెద్దగా చేయాల్సి వచ్చింది. ముందు నుంచి నేను అంతకుముందు మన రామప్ప ఆలయం ఉంది కదా వరంగల్ దగ్గర, అక్కడికి పోయినప్పుడు అక్కడ శివలింగం నాకు బాగా నచ్చింది. అంటే ఈ గుడి ఆలోచన అన్నది ఏం లేకముందే ఆ దేవుణ్ణి చూసినప్పుడు అక్కడ నేను అక్కడ నిలబడిపోయాను అనమాట దేవుడి ముందు. నిలబడిపోయినప్పుడు ఆ దర్శనం జరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మేము కేదార్నాథ్ వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఇవన్నీ మొదలైపోయాయి. సో ఐ థింక్ అదొక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మా లైఫ్లో. అది జరిగిన తర్వాత ఇక ఈ గుడి డిజైనింగ్ మొదలైన తర్వాత ముందు నుంచి ఆ షేప్లో ఉండాలి దేవుడు అని చెప్పేసి గర్భగుడి కూడా పెద్దగా ప్లాన్ చేసుకున్నాము. అంటే ఇక్కడ మనం మినిమం 10-20 మంది సరే నిలబడి అభిషేకం చేసుకున్నా కూడా బాగుండాలని చెప్పేసి అట్లా ముందు నుంచే చెప్పి చేయించుకునేటప్పటికి మాకు అతను ఎవరైతే గుడి కడుతున్నాడో ఇంత చక్కగా అతను హ్యాండ్ డిజైన్ చేయగలడని, విగ్రహాలు అంత చక్కగా డిజైన్ చేయగలడని చెప్పేసి మాకు తెలియదు. విగ్రహాలు కూడా అతను అవన్నీ అంటే మామూలుగా మనం ఎంత మనసు పెట్టి చేసినా ఏదో ఒకటి చెడిపోతుంది. కానీ ఇది దేవుడు దయ అంతే. మనం చేసేది చాలా బాగుంది. అది ఆయన చేయించుకున్నాడు. నాకు ఇక్కడ ఇట్లా ఉండాలని కోరుకున్నట్టున్నాడు. ఇదంతా జరిగిపోయినాయి. మేమేమి అంటే అనుకున్నాము, మనం అనుకోవడం ఒకటి జరగడం ఒకటి ఉంటుంది కదా దేవుడి సంకల్పం. అయితే ఇది విగ్రహాలు చేయడానికి మేము అహోబిలం దగ్గర మన ఆళ్ళగడ్డ దగ్గర స్థపతి అతన్ని అడిగితే అతనికి చెప్తే ఒకసారి వచ్చారు, చూశాడు. దేవుణ్ణి నాకు ఈ రకంగా ఇట్లా అనుకుంటున్నాను గర్భగుడి చూసి వెళ్ళాడు. తర్వాత అన్నీ అది డిజైన్ చేశాడు. శివ పంచాయతీలో శివుడు. ఇప్పుడు మీరు రామప్ప ఆలయంలో నాకు ఎలాగైతే ఉందని చెప్పాను, ఆయన చేసి తీసుకొచ్చాడు. ఆ పూజారులు ఎప్పుడైతే స్థాపించే పూజారులు కూడా ఆశ్చర్యపోయింది, ఏంటి ఇంత పెద్దగా ఎందుకు చేయించుకున్నారు ఇక్కడ చేస్తున్నప్పుడు అని చెప్పేసి జరిగిపోయింది. అండ్ ఆ ముహూర్త బలం కార్తీక మాసంలో చేసాము. ఎవ్రీ ఇయర్ తప్పకుండా అంటే పూజలు జరుగుతున్నాయి, దేవుడు చేయించుకుంటున్నాడు. మేము 3 పూజలు చేస్తామండి. ఒకటి వచ్చేసి దేవుడు స్థాపించింది కార్తీక మాసంలో శివరాత్రి పూజ, అండ్ ఈ టైంలో అంటే ఇది వర్షాలు ఊరి కోసం అందరి కోసం అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాం. చుట్టూ ఆహ్లాదకరంగా అండ్ యూనిక్గా ఉంది. అంటే గుడి యొక్క కలర్ కూడా షేప్ కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ విగ్రహం నిజంగా ఆ స్వామివారు స్పెషల్ అట్రాక్షన్ ఈ గుడికి. అసలు ఆ షేప్లో అది రావడం అన్నది మేము అంటే అనుకోలేదు. అన్నీ అట్లా పేర్చుకున్నాడు దేవుడే. మంచి డిజైనర్ని దొరికించాడు, మంచి కట్టే అతన్ని తీసుకొచ్చాడు, మంచి శిల్పకారులను తెప్పించాడు. నేను అనుకోకుండా మనకి ఇక్కడ ఆళ్ళగడ్డ సంబంధమే లేదు, కానీ ఆళ్ళగడ్డకి వెళ్ళి నేను ఫస్ట్ వరంగల్లో ఏదో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూశాను. ఈవెన్ వారణాసికి వెళ్ళి కూడా చూసి వచ్చాను దేవుడిని. వారణాసి శివుడిని అక్కడ నుంచి తెచ్చుకుందామని చెప్పేసి మేము ట్రిప్కి వెళ్ళాము. ఆడికెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి అనుకున్నాం, కానీ అక్కడ కూడా ఎందుకు నచ్చలే. అనుకోకుండా ఈ ఆళ్ళగడ్డ అతను వచ్చారు. అతను వర్క్ చూశాను. అంటే అతను కూడా ఫొటోస్ చూపించాడు. ఫోన్లో చూసే ఫొటోస్ వేరు, రియల్గా వచ్చేది వేరే కదా. కానీ ఇది దేవుడే చేయించుకొని అద్భుతం అండి, అద్భుతం. ఇది
పునాదుల దగ్గర నుంచి పైన శిఖరం దాకా ఆ దేవుడు అన్నీ చేయించుకున్నాడు. అద్భుతం అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా 3 ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తూ ఉన్నారు. మరి ఆ పూజలు నిర్వహిస్తున్న వారు ఆత్రేయ శర్మ గారు. ఇప్పుడు కాదండి, గత 6 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా, అంటే ప్రతి ఏడాది వారు ఎక్కడున్నా కానీ ఆ టైంకి ఇక్కడికి వచ్చి పూజలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఆ పూజలు ఏంటి, వాటి విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. నమస్కారం అండి. ఇక్కడ 3 ప్రత్యేకమైన పూజలు ప్రతి ఏడాది జరిపిస్తారు అని విన్నాను. అసలు ఏమేమి పూజలు చేస్తారు ఇక్కడ? మనకి మొదటిది వచ్చేసి వార్షికోత్సవం అంటారు. వార్షికోత్సవం అంటే దేవాలయం ప్రతిష్ఠించినప్పటి నుంచి ప్రారంభం చేసుకొని సంవత్సరం ఆ రోజుకి చేసే కార్యక్రమాన్ని వార్షికోత్సవం. అది ఎందుకు చేస్తాము అంటే విగ్రహంలో చైతన్యత రావడం గురించి. మనం నిత్యం ఎలాంటి పూజలు ఉంటాయి అంటే నిత్యోత్సవము, మాసోత్సవము, పక్షోత్సవం, సంవత్సరోత్సవం అంటారు. నిత్యోత్సవం అంటే ప్రతిరోజు చేసే పూజలు, మాసోత్సవం అంటే ప్రతి నెలకి చేసే పూజలు, పక్షోత్సవం అంటే 15 రోజులకు చేసే పూజలు, సంవత్సరోత్సవం అంటే సంవత్సరానికి ఒకసారి చేసే పూజల్ని మనం వార్షికోత్సవం అంటాం. ఈ సంవత్సరానికి ఒకసారి చేసే కార్యక్రమానికి మంచిగా ఒక 100 మంది బ్రాహ్మణులు పిలుచుకొచ్చి వేద పారాయణాలు, దాని తర్వాత స్వామివారికి రుద్రాభిషేకాలు, హోమాలు, దాని తర్వాత శివపార్వతుల కళ్యాణము, ఇవన్నీ కూడా చేసి స్వామివారికి హారతి, మంత్రపుష్పాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ఈ సంవత్సరం పూట చేసే కార్యక్రమం ఇది. దాని తర్వాత శివరాత్రికి చేసే కార్యక్రమం. శివరాత్రి రోజు సాయంకాలము 7 గంటలకి ప్రారంభం చేస్తాం. 7 గంటలకి ప్రారంభం చేసి అహోరాత్రం అంతా కూడా అభిషేకం చేస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ ఎలాగా అంటే తెల్లవారుజామున 6 గంటల వరకు వ్యవధిలో ఎటువంటి లోటుబాట్లు లేకుండా స్వామివారికి ఎంతో విశేషంగా వైభవపేతంగా అభిషేకాలు చేస్తాం మనం శివరాత్రికి. దాని తర్వాత లోక కళ్యాణార్థం సంవత్సరానికి ఒక కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరం చేస్తోంది, ఈ రోజు చేస్తోంది లోక కళ్యాణార్థం. ఈ సంవత్సరాధిపతి ఫలితం ఏంటి అంటే వర్షాలు తక్కువగా ఉండడము. ఇదంతా కూడా మనకి ఉండకూడదని చెప్పి ఆ సంతోష్ గారి యొక్క సంకల్పం మేరకు ఈసారి లోక కళ్యాణార్థం వర్షాలు పడాలి అని ఈ రోజు చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈ రోజు చేసే కార్యక్రమంలో ఎటువంటి పూజలు చేస్తారు? ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకి కార్యక్రమం ప్రారంభం చేశాము. చేసి మహాన్యాసము అంటే శరీరం అంతా కూడా శుద్ధి అయిన తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని ముట్టుకోవాలి. అంతవరకు కూడా స్వామివారిని మనం ముట్టుకోవాలి వీలు లేదు. కాబట్టి ఇంతవరకు కూడా మహాన్యాసం అనేది చేసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారికి అభిషేకము, విశేష ద్రవ్యాలు, అక్కడంతా ద్రవ్యాలంతా ఏర్పాటు చేసుకున్నాము. చేసిన తర్వాత యజమాని సంకల్పం కాబట్టి వారి సంకల్పం కూడా ఎంతో విశేషమైన సంకల్పం కాబట్టి వారి చేతుల మీదుగా గర్భగుడి ఎంత ప్రాంగణం ఉందో అంత ప్రాంగణం మొత్తం కూడా స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళతో నింపేసి ఈరోజు మొత్తం ఉంచేసి రేపు ఉదయం వరకు అలా ఉంచి మాకు వర్షం కావాలి అనే భావనతో మనం ఎలా భావన చూసుకుంటే స్వామివారికి ఆ పూజ అలాగా స్వామివారికి విశేష అభిషేకాలు చేసుకొని దాని తర్వాత యజ్ఞ యాగాదులు చేయడం వల్ల వర్షాలు మనకి పడతాయి. అందుకని చెప్పేసి శివుడికి ప్రార్థన చేసుకుంటూ మనం అక్కడ హోమాలు చేసుకుంటాం. 100 మంది బ్రాహ్మణులు కూర్చొని రుద్రహోమం చేస్తాం. దాని తర్వాత వరుణ దేవుడికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో హోమాలు చేస్తాం. హోమం చేసుకొని పూర్ణాహుతి చేసుకున్న తర్వాత లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం అంటారు. శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత అందరం కలిసి మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పల్లకి సేవ అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకరణ, అర్చనలు, హారతి, మంత్రపుష్పాదులు, దాని తర్వాత వేద పారాయణాలు, 100 మంది కూర్చొని వేద పారాయణ చేస్తారు. ఇది ఈరోజు చేసే కార్యక్రమం. ఇదంతా కూడా లోక కళ్యాణార్థంగా కేవలం వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, అందరూ బాగుండాలి అనే సంకల్పంతో సంవత్సరానికి ఒకరోజు చేసే కార్యక్రమం. అది ఈరోజు చేస్తున్నాం. అద్భుతం అండి, అద్భుతం. మంచి సంకల్పము, ప్రజల కోసం చేసే సంకల్పం ఇది అద్భుతంగా ఉంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా అంటే ప్రతిరోజు కూడా స్వామివారికి పూజలు జరుగుతుంటాయా? ప్రతిరోజు నిత్యం ఉదయం అభిషేకం జరుగుతుంది, సాయంత్రం నివేదన, హారతి, మంత్రపుష్పాలు సాయంత్రం ఉంటాయి. ప్రతిరోజు ఉంటుంది. ప్రతి మాస శివరాత్రి విశేషంగా అభిషేకాలు ఉంటాయి. 15 రోజులకు ఒకసారి జరిగే కార్యక్రమం ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా నిత్యోత్సవము, పక్షోత్సవం 15 రోజులకి, మాసోత్సవం మాసానికి, సంవత్సరానికి జరిగే కార్యక్రమాలు. ఇప్పుడు ముందు సహస్ర కలశాభిషేకాలు, ఇవన్నీ ఘటాభిషేకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ముందు కార్యక్రమాలు అవి నిదానంగా స్వామివారు వారే చేయించుకుంటారు. మనమంతా నిమిత్త మాత్రం, మనది ఏమీ లేదు.
వారిదైనా నాదైనా ఒకటే సంకల్పం, ఎవరితో ఏం చేయించుకోవాలో స్వామివారు అలా చేయించుకుంటారు అంతే. అద్భుతం అండి. నిజంగా అంటే మీ యజమాని గారు ఇంతటి అద్భుతమైన గుడిని స్థాపించారు. ఆ స్వామివారికి నిత్యం పూజలు జరుగుతున్నాయి. వారి గురించి మీ మాటల్లో 2 మాటలు చెప్తారా? వారి గురించి ఒకటే మాట చెప్తాను, ఏది కూడా స్వార్థం అనేది వారి చేతుల్లో, వారి దృష్టిలో కూడా ఇప్పటివరకు నేను చూడలేదు. కుమార్ గారు కదా? సంతోష్ గారు, సంతోష్. సంతోష్ కుమార్ గారితో. సంతోష్ గారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ధార్మికంగా ఉండాలి, ధర్మాన్ని రక్షించాలి, బ్రాహ్మణులు అనేవాళ్ళు గొప్పగా చూడాలి, ఎక్కడ కూడా తగ్గకూడదు. సనాతన ధర్మం మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంగణానికి రాగానే ఎవరు కూడా మనశ్శాంతి లేకుండా కానీ అనారోగ్యంగా ఉన్నారని కానీ ఏది కూడా ఉండకూడదు. స్వామివారికి ఏ సేవ కావాలన్నా నేనున్నాను, ఏ కార్యక్రమం నేనున్నాను, ఏం చేద్దామన్నా నేనున్నాను, అలా అనుకుంటూ దినదినాభివృద్ధిగా ఏ సంకల్పం చేసినా ఈ 6 సంవత్సరాల పాటు ఈ వ్యవధిలో నేను ఏ కార్యక్రమం చేద్దామన్నా సరే ఇది కాదయ్య గారు అది కాదనుకోకుండా అన్నీ కూడా సమకూరుస్తూ మీరు ఇంకా చేద్దాం అనుకొని ధర్మంగా ఉండాలి అనుకునేవారు తప్ప ఎటువంటి స్వార్థంగా ఆలోచిస్తూ కానీ నిస్వార్థులు, ఇంకా రావాలి, ఈ దేవాలయం అభివృద్ధి అవ్వాలి, ప్రజలంతా కూడా బాగుండాలి అనుకునేవారు సంతోష్ గారు. అద్భుతం అండి, అద్భుతం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంకి ప్రతి ఏటా వేద పాఠశాల నుండి 82 పిల్లలు ఇక్కడికి వచ్చి పారాయణం చేయడం జరుగుతుంది. మనందరం విన్నాము ఇది. మరి ఇక్కడికి 82 పిల్లలతో పాటు వారి గురువు గారు వెంకటరమణ శర్మ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి వారి మాటల్లో అసలు ఈ వేద పాఠశాల గురించి, ఇక్కడ చేసే పారాయణాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మ. నమస్తే. నా పేరు వెంకటరమణ శర్మ. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఈ సిద్ధేశ్వర స్వామి గుడిలో చేస్తుంటారు. కొహెడలో మహాసుబ్రహ్మణ్య వేదాంగ విద్యాపీఠం అని ఒక పాఠశాల 2017లో ప్రారంభించారు. 7గురితో ప్రారంభించిన ఆ పాఠశాల ఇప్పుడు 82 మంది దాకా వృత్తిలో ఉన్నది. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేసే విద్యార్థి వివేక్ ఆత్రేయ శర్మ, ఇక్కడ యజమానురాలు కావేటి సంతోష్ గారు ఈ తోట. ఇతను కూడా ఒక లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఈ కార్యక్రమంలో మన విద్యార్థులు ఇక్కడ వేద పారాయణ నిత్యం జరగాలి అని వాళ్ళ సంకల్పం. ఆ సంకల్పం విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఈ రోజు మొత్తం ఇక్కడ వేద పారాయణ చేసి అక్కడ మిగతా అభిషేకాల కార్యక్రమాలు పాల్గొంటున్నాం. వేద పారాయణం యొక్క ప్రత్యేకత అంటే ఏంటి, ఏం చెప్తారు? వేద పారాయణ అంటే మన సనాతన ధర్మానికి మూలము పట్టుకొమ్మ అంటే వేదమే. వేదాన్ని మించిన శక్తి ఇంకా ఈ సృష్టిలో లేదు. ఒక రామాయణాన్ని కొలవాలన్నా, ఒక భారతాన్ని, ఒక భాగవతాన్ని కొలవాలన్నా, రాముణ్ణి కొలవాలన్నా వేదవేద్య పరేపుంసే అంటాము, భాగవతాన్ని వేదోప బ్రహ్మణము అంటాము. అలాగే దేన్ని కొలిచినా ఒక అద్భుతమైన శక్తిని కొలవాలంటే వేదాన్నే తీసుకొస్తారు. అంటే అర్థం ఏంటి? అన్నిటికన్నా గొప్పది వేదము. ఇంకా వేదంలో లేనిది ఏమీ లేదు. కాబట్టి ఆ వేద పారాయణ వల్ల ఆ చుట్టుపక్కల వాతావరణం సస్యశ్యామలంగా ఉంటూ చాలా మంచి జరుగుతుంది. అంటే సనాతన ధర్మం యొక్క ఉద్దేశం అందరూ బాగుండాలి. సంగచ్చద్దం సంవదద్దం సంవోమన ఆంశ జానతాం అని ఋగ్వేదంలో చివరి సూక్తం. అందరూ మంచి మనసుతో ముందరికెళ్ళాలి, మంచి ఆలంతో ముందరికెళ్ళాలి. భద్రంకరణే విష్ణు నియామదేవ అంటే వేదం ఏ మంత్రం చెప్పినా 4 వేదాలు ఈ సృష్టి మొత్తం, ఈ ప్రపంచం మొత్తం శాంతితో వర్ధిల్లాలి అని వేదం చెప్తుంటుంది. అటువంటి వేదనాదం వేదపాలన ఎక్కడ జరిగినా ఆ చుట్టుపక్కల సస్యామలంగా ఉంటుందని మన ధర్మం చెప్తుంది. ఆ ధర్మానికి పట్టుకొమ్మలు వేదం.
गम्भीरमेमध्वरं कुरुद्युत् न पविनेन्द्राय सोमगं सुरसम्मतं यस्वन्तं वृष्टिवणिमिन्द्राय त्वा वृद्धं इन्द्राय त्वा वृद्धधर इन्द्राय त्वा भीमादग्न इन्द्राय त्वा विश्वदेव्यापदे स्वातस्तवत्वदो गूर्धा अमृतस्य पत्नी वीरदेवत्रे मयज्ञं दत्ता बहुता स्वमस्य बहुतो जुष्माकम् स्वामस्य वदयते सामधिविद्योदर्यत् पृथिव्या यदरावन्तरिक्षे देवास्मै यजमानाय युराय कृध्यति धात्रे वोजोधिषणे वीडो सति वीडये धामोजं तथा धामोजं मे दत्तं मा वागो हि गोदिशं मा हि गोदिष्टं प्रागभागदगधराक्तास्तादिशः धावन्तं मणीश्वरा यते समादा ब्रह्ममदागर्भतस्मै ते सोमसोमाय स्वाहा आदत्पदये भवद्भवाजन्मजावर्षा मोषुभ्यां कवस्ति बोधो देवो देवानां पवित्रमसि येषां भागोऽस्तेभ्यस्त्वा स्वामृतोऽसि मधुमते नैषस्कृति विश्वेभ्यस्तेन्द्रियेभ्यो दिव्येभ्यः पार्थिवेभ्यो मनस्त्वाशोर्वन्तरिक्षमन्विः स्वाहा भवत्सूर्याय देवेभ्यः समरेदिवेभ्यः एतदेयो निर्प्राणाय त्वा मयामगृहीतोऽस्यन्तर्यच्छमघवन् पायसा मम ऋष्यराय समिषाय तस्वान्तस्ते दधामित्या वा पृथिवी अन्तर्वन्तरिक्षमोदोषा देवैर परैः परेशान्तर्यामे मघवन्मालयस्व स्वाङ्गदोषि मधुमदेर्नैषस्कृति विश्वेभ्यस्तेन्द्रियेभ्यो दिव्येभ्यः पार्थिवेभ्यो मनस्त्वाष्टोर्वन्तरिक्षमन्विः स्वाहा भवत्सूर्याय देवेभ्यस्तामरेदिवेभ्यः एषदेयो निरपानाय त्वा आदाय भोजशिवापनः सहस्रन्तेन यथा विश्ववारा उपबोधे अन्धमध्यमयामि यस्य देवदधिजे पूर्वमेयम् अपयामगृहीतोऽसि वायवे त्वेन्द्रवायो इमे सुताः मम प्रियाभिरागतमिन्दवो वामुषन्तिः अपयामगृहीतोऽसि इन्द्रवायुभ्यां द्वैषदेयो निरसुदोषाभ्यां त्वा मित्रावरणा सुदस्सामार्धावृथा ममेधिश्रुतमोहवम् अपयामगृहीतोऽसि मित्रावरणाभ्यां द्वैषदेयो निरृतायुभ्यां त्वा योमाङ्कशामधमत्यश्विना सोमृतावती तया यज्ञं मिमिक्षतम् अपयामगृहीतोऽसि सृष्टिभ्यां द्वैषदेयो निर्माद्येभ्यां त्वा प्रातर्यजो विमच्येतामश्विनावेह गच्छतम् अस्य सोमस्य पीतये अपयामगृहीतोऽसि सृष्टिभ्यां द्वैषदेयो निरस्त्रिभ्यां त्वा अयं जगत्तृष्टिगर्भाज्यतिर्तरायो रजदा विमाने इमममागोदङ्गमे सूर्यस्य विष्णुविप्रामशभिर्हन्ति अपयामगृहीतोऽसि खण्डायत्वेषदेयो निर्वीरतां पाहि अमृतथा पूर्वदा विश्वदेवता ज्येष्ठता दिम्बर्हितगोदभर्विदं प्रतिधीनं मृदनन्दासे गिरा शुद्धयन्तमनया सवर्धसे अपयामगृहीतोऽसि सर्गायत्वैषदेयो निर्प्रजाः पाहि ये देवादित्येकादशस्थपृथिव्या मध्येकादशस्था सुषुतो महीनैकादशस्थते देवा यज्ञमिमन्तषद्भमुपयामगृहीतोऽस्याग्रयणो स्वाग्रयणो जन्मयज्ञं जन्मयज्ञपतिमभिसमना पाहि विष्णुस्त्वां पादविशन्तं पाहीन्द्रियेणैषदेयो निर्विश्वेभ्यस्त्वा देवेभ्यः विश्वाभूतानि सदृष्टो मृडयाति नः नीलग्रीवाय सहस्राक्षाय बेढुषे अथो ये अस्य सद्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्नियोर्ज्याश्च देहस्त इषवः पराता भगवो वपा अवतत्यधनुस्त्वगुं सहस्राक्षशके शुधे वीर्यशल्यानां मुखा शिवो नः सुमना भवा यद्यन्धरः कपर्दिमा विशल्यो बाणवागुम् उता अनेशन्नस्येषव
बाहुरस्य निषङ्गतिः याते हेतिर्मेढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्त्वमजिक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायानातताय धृष्णवे मुदते नमो बाहुभ्यान्तमधन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः सुधिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्नि कालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः हिरण्यवाहवे सेनान्ये दिशाञ्चपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये सस्पिञ्जराय तुषीमते पथीनां पतये नमो नमो बभ्रशाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्वी जगतां पतये नमो नमो रुद्राय कटाविने क्षेत्राणां पतये नमो नमः सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वायुवस्पदाय नमो नमः उच्चैर्घोषाय क्रन्दय देवन्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्वनां पतये नमः सहमानाय निव्याधिन आव्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्तेनानां पतये नमो नमो गिर इषधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृगाविभ्यो जिघागुं सद्भ्यो मुष्णतां पतये नमो नमो सिमद्भ्यो नक्तञ्चरद्भ्यः प्रकृन्तानां पतये नमो नम उष्णीषिणे गिरिचराजकुलुञ्चानां पतये नमो नमः धन्वाविभ्यश्च वो नमो नमः धन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विसृजभ्यश्च वो नमो नमो भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च जानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो भावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नम आव्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नम उगणाभ्यस्तृगुंहतेभ्यश्च वो नमो नमो वृत्सेभ्यो वृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यः रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः शत्रुभ्यः सङ्ग्रहेभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः निषादेभ्यश्च वो नमो नमः इषुकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमो मृगयुभ्यश्च वो नमो नमः स्वभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः सर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च युक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिविष्टाय च नमो मेढुष्टमाय च यशपते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षेयसे च नमो वृक्षेम्याय च नम उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो न्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च आशुषेणाय च सुरथाय च नमः शूराय च वभिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचिने च सुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हरण्याय च नमो धृष्टवे च प्रवृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिणे च सुधिपते च नमस्तीक्ष्णे शवे च युधने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च नमः काट्याय च नीप्याय च नमः सूर्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च कोप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः मेघ्याय च दम्याय च नमो वात्याय
वायुव्याय च रेष्म्याय च नमो वास्तव्याय च वास्तुभाय च हरों हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च शङ्गाय च पशुपतये च नम उग्राय च भीमाय च नमो अग्रे बधाय च दूरे बधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय नमस्तेभ्याय च सूर्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आदार्याय च राज्याय च नमः शिष्याय च फेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नम इरण्याय च प्रपद्याय च नमः तिगुंशिलाय च क्षयणाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्याय च हरिद्याय च नमो लोप्याय चोलप्याय च सूर्याय च सूर्याय च नमः पर्ण्याय च पर्णशिद्याय च नमो भगवानाय च नमः आख्यदते च प्रख्यदते च नमो भक्तिनिकेभ्यो देवानामो हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचर्मकेभ्यो नमः निरहतेभ्यो नमः आमीवकेभ्यः प्रापे अन्धसस्पते दरिद्रं नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां माभेर्मा रोमो येषां किञ्चनाममत् याते रुद्रशिवा तनोः शिवा विश्वाह भेषजी शिवारुद्रस्य भेषजी तया नो मृडजीवसे इमागुं रुद्राय तपसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिम् विधानस्य वसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननादुरम् मृडानो रुद्रो तनो मयस्कृधे क्षयद्वीराय नमसा विधेमते यच्छन्दयोस्तमनुराणिते पिता तदश्यामतवरुद्रप्रणीतौ मानो महान्तमुत मानो अर्भकं मान उक्षन्तमुत मान उक्षितम् मानवधी पितरं मोदमातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोकेतन जयमान आयुषि मानो गोषु मानो अश्वेषु रीरिषः वीरार्माणो रुद्रभामितोऽवधीर्हविष्मिन्तो नमसा विधेमते आरात्ते गोघ्न उत पूरुषघ्ने क्षयद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षाचनो अधिजदेव गुरो यथा च नः शर्म यच्छद्विवरः अस्तु हि श्रुतं गर्तसदञ्जुवानं मृगन्न भीममुपहत्तुमुग्रम् मृडादरिद्रे रत्नस्तवानो अन्यन्ते अस्मन्निव बन्धु सेनाः परिणो रुद्रस्य हेतुर्वृणैक्यपरित्वेषस्य दुर्मतिरघायोः स्थिरामघमध्यस्तविश्वमेध्वस्तो गायतनयाय मृडया मेढष्टमशिवतमशिवो नः सुमना भवा रमे वृक्षायुधन्निधाय कृत्तिं वसानराचरपिनाकं बिभ्रदागहि विकिरितविलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगो हेतयोऽन्यमस्मन्निव बन्धुता सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतजः तासामेषानो भगवः पराचीनामुखाकृति सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम् येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवा अधि नीलग्रीवाश्रिकण्ठाः सर्वाधः क्षमाचराः नीलग्रीवाश्रितिकण्ठादिवगुं रुद्रा उपश्रिताः ये वृक्षेषु सस्मिञ्जरा नीलग्रीवाविलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्येषु विविध्यन्ति मात्रेषु पिबतो जनान् ये पथां पथि रक्षय ऐलभृदाजव्युधः ये तीर्थानि प्रचरन्ति सुगावन्तो निषङ्गिणः य एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे येषागो सहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिवि येषामन्नं वातो वृषभस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रतीचीर्दशोदीचीर्दशो दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यन्द्विष्मो यश्च नो द्वेष्टितं भोजम्भे दधामि त्र्यम्बकैर्यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमावृतात् रुद्रो अक्षुज औषधीषु जो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रभजितं पाशा मृत्योमर्त्याय हन्तवे यज्ञस्य भार्यया सर्वान्
नवयदामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणानाङ्गविधेसरित्रोमाभिशान्तकः तेनान्नेनाप्यायस्व ओमर्ताय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो विष्णु सजोषसे मा वर्धन्तु वाङ्गिरः क्षतिष्टमे पूजवाष्टमे नन्तमे गृहजष्टमे जवाष्टमे माषाष्टमे तिलाष्टमे मुद्राष्टमे खल्वाष्टमे गोधूमाष्टमे मसुराष्टमे प्रियङ्गवष्टमे नवष्टमे श्यामाकाष्टमे देवाराष्टमे मृत्तिकाष्टमे विजयष्टमे पर्वताष्टमे सिकताष्टमे वनस्पतयष्टमे हिरण्यवर्णेष्टमे श्रीसप्तमे नभष्टमे श्यामष्टमे लोहष्टमे कृष्णमहाष्टमे वीरुष्टमे औषधयष्टमे कृष्णपच्यन्तमे कृष्णपच्यन्तमे ग्राम्याष्टमे पशवारण्याष्टयज्ञेन कल्पन्तां वित्तञ्चमे वित्तिष्टमे भूतञ्चमे भूतिष्टमे वसुतमे वसतिष्टमे कर्मचमे शक्तिष्टमे अर्थष्टमे हेमष्टमयितिष्टमे गतिष्टमे इंद्रष्टमे सोमष्टमे इंद्रष्टमे सविताष्टमे इंद्रष्टमे सरस्वती इंद्रष्टमे पूषाष्टमे इंद्रष्टमे बृहस्पतिष्टमे इंद्रष्टमे मित्रष्टमे इंद्रष्टमे वरुणष्टमे इंद्रष्टमे इंद्रष्टमे धाताष्टमे इंद्रष्टमे विष्णुष्टमे इंद्रष्टमे श्विनोष्टमे इंद्रष्टमे मरुतष्टमे इंद्रष्टमे विश्वेचमे देवा इंद्रष्टमे पृथिवीचमे इंद्रष्टमे अंतरिक्षंचमे इंद्रष्टमे द्यौष्टमे इंद्रष्टमे दिशष्टमे इंद्रष्टमे मूर्धाष्टमे इंद्रष्टमे प्रजापतिष्टमे इंद्रष्टमे ष्टमे रश्मिष्टमे राभ्यष्टमे देवदिष्टमे भागोष्टमे इन्द्रियामष्टमे ऐन्द्रवार्यमष्टमे प्रदक्षस्थानष्टमे शुक्रष्टमे मध्येतमहाग्रहणष्टमे वैश्वदेवष्टमे ध्रुवष्टमे ग्राह्याष्टमेन्द्राष्टमे वैश्वदेवष्टमे मरुत्वतीजाष्टमे माहेन्द्रष्टमे नित्यष्टमे सावित्रष्टमे सारस्वतष्टमे पौष्टष्टमे पादेवतष्टमे हार्यो जनष्टमे वरिष्ठमे वेदष्टमे दृष्टिजाष्टमे सुष्टमे तमसाष्टमे ग्रामाणष्टमे स्वरमष्टमे परमाष्टमे निशवणेजमे द्रोणकलशष्टमे वाणिज्यानचमे तमृत्तमे आधमनीयष्टमे आग्नेयघ्नञ्चमे हविर्धानञ्चमे ध्राष्टमे स्पष्टमे पुरोडाशाष्टमे वरदाष्टमे अग्निष्टमे घर्मष्टमेऽर्कष्टमे सूर्यष्टमे प्राणष्टमे श्वमेधष्टमे पृथिवी च मे दितिष्टमे दितिष्टमे द्यौष्टमे शक्वरे रङ्गुलयो दिशष्टमे यज्ञेन कल्पन्तामृक्षमे सापटमे स्तोमष्टमे यजष्टमे दीक्षाटमे तपष्टमे ऋतुष्टमे भृतञ्चमे होरात्रयोर्दृष्ट्या बृहद्रथन्धरे च मे यज्ञेन अष्टमे वत्साष्टमे त्रिजष्टमे त्रिजवीतमे दिज्यवाष्टमे दिज्योहीतमे पञ्चाविष्टमे पञ्चावीतमे त्रिवत्सष्टमे त्रिवत्साष्टमे त्रिजवाष्टमे तुर्योहीतमे वष्टवाष्टमे वष्टोहीतम उक्षाष्टमे वशाष्टमे रभष्टमे हच्चमे रङ्गाञ्चमे धेनुष्टमायुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पतां पानो यज्ञेन कल्पतां व्यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाग् यज्ञेन आत्मा यज्ञेन कल्पतां यज्ञो यज्ञेन कल्पताम् एकादशमे तिस्रष्टमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकादशतमे त्रयोदशतमे पञ्चदशतमे सप्तदशतमे नवदशतमे एकविंशतिष्टमे त्रयोविंशतिष्टमे पञ्चविंशतिष्टमे सप्तविंशतिष्टमे नवविंशतिष्टमे एकत्रिंशत्तमे त्रयस्त्रिंशच्चमे चतस्रश्चमे अष्टौचमे द्वादशतमे षोडशतमे विंशतिष्टमे चतुर्विंशतिष्टमे अष्टाविंशतिष्टमे द्वात्रिंशच्चमे षट्त्रिंशच्चमे चत्वारिंशच्चमे चतुश्चत्वारिंशच्चमे अष्टाचत्वारिंशच्चमे द्वादश्च प्रथमश्च द्विजश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यष्टयश्चान्त्याजनश्चान्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च बृहस्पतिरिक्था वदानिशकोषषड्विश्वे मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीन्द्रेभ्यो वाचबुद्ध्यासगो शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं मा देवाः भवन्तु भाजे पितरो न मदन्तु ॐ शान्तिः 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 गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु
महागणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। महागणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। गणानामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणाधिपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। ॐ गणानान्त्वा गणपतिं कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। महागणाधिपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा। गणपतये नमः। ॐ गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद शृण्वन्नोतिभिश्रीदसादनः स्वाहा।
नमः अनेन गणपतिहोमेन भगवन् सर्वात्मकः सर्वक्षेत्रफलं यज्ञेश्वरार्पणमस्तु यज्ञेश्वरस्य प्रेणातु ततः అమ్మవారి యొక్క హవనము దుర్గాయై ఇదం నమః దుర్గాయై ఇదం నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. నారాయణాయ నమః. ఇప్పుడు సూర్యాయ ఇదం నమః. సూర్యాయ ఇదం నమః. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. ఓం భాస్కరాయ
भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा ॐ भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा सूर्याय नमः ఇప్పుడు నందీశ్వరాయ ఇదం నమః నందీశ్వరాయ ఇదం నమః ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ స్వాహా ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ స్వాహా ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ స్వాహా ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి तन्नो नन्दिः प्रचोदयात् स्वाहा ॐ तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् स्वाहा ॐ तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् स्वाहा ॐ तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् स्वाहा ॐ तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् स्वाहा ॐ तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् स्वाहा ॐ तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् स्वाहा నందీశ్వరాయ నమః ఇప్పటివరకు మన గుళ్ళో ఉన్నటువంటి వేయించేసినటువంటి పరివార దేవతలు పంచాయతీ దేవతల్లో గణపతి అమ్మవారు విష్ణుమూర్తి సూర్యుడు పూర్తయ్యాయి శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడు కూడా హోమం చేసుకున్నాం ఇప్పుడు ప్రధానంగా శివుడికి హోమం చేసుకుంటున్నాము మన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి చెప్పుకొని నమస్కారం చేసుకొని అంతా మంచిగా సస్యశ్యామలంగా అన్ని పంటలు పండాలని చెప్పని చేసి భారతదేశం అంతా కూడా ప్రపంచంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని నమస్కారం చేసుకొని మనస్సులో అది పక్కకు పెట్టేసేయండి ఇప్పటివరకు వేసినటువంటి ద్రవ్యాన్ని ఒక పక్కకు పెట్టేసేయండి నువ్వులు తీసుకోండి స్వాహ అని వినిపించినప్పుడు మాత్రమే ద్రవ్యాన్ని వేయాలి పిల్లలు సరేనా స్వాహ అని వినిపించినప్పుడు మాత్రమే వేయాలి తర్వాత ముందు గారి మధ్యలో కానీ వేయాలి స్వాహ అని వినిపించగానే వేయాలి సరేనా ఈ 3 వేళ్లతో మాత్రం ఈ చూపుడు వేలు చిటికిన వేలు తాకకూడదు ఈ 3 వేళ్లతో మాత్రం వేయాలి ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమస్తే రుద్రమన్యవ ఉతో ద్విషమే నమః నమస్తే సుధన్వనే బాహుభ్యాం ఉతే నమః స్వాహా తైషశ్వతమాశం బభూవతే ధనః రాసరవ్యాయాతవతయానో రుద్రమృణయ స్వాహా యాతే రుద్రశివా ధనుర్ఘోరా పాపకాశిని యానస్తనువాసంతమయా గిరిశంతాభిజాకృషి స్వాహా యామిషంగిరిశంతహస్తే బిభర్ష్యస్తవే शिवाङ्गिरित्रताङ्कुरमायुगोऽसीः जगत् स्वाहा शिवे नवतसा त्वागिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगो सुबलासत् स्वाहा अध्यवोत्सदधिवक्ता प्रथमो दैव्याभिषगो अहेकृष्ण सर्वान् जम्भयन् सर्वाश्रयातु धान्य स्वाहा असौ यस्ताम्रो अर्णोत भद्रस्व मङ्गलः ये क्षेमागो रुद्राभितो दिक्षुसुरा सहस्रतो वैशाखो हेडैमहे स्वाहा असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उदैनं गोपादसन्नदसुन्दरहार्यः उदैनं विश्वाभूतानि सुदृष्टो मृडयाति न स्वाहा नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीधुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः स्वाहा प्रमुञ्चतन्वनस्त्वमुभयोरार्तियोर्ध्याम् याश्च देहस्वाहा ऐन्द्रियाय च तप्याय च स्वाहा नमो वाद्याय च रेश्म्याय च स्वाहा वास्तव्याय च वास्तवाय च स्वाहा नमः सोमाय च रुद्राय च स्वाहा साम्राय च अरुणाय च स्वाहा शृङ्गाय च पशुपतये च स्वाहा उग्राय च भीमाय च स्वाहा अग्रे वधाय च दूरे वधाय च स्वाहा हन्त्रे च हनीयसे च स्वाहा वृक्षेभ्यो हरिकेशेभ्यो स्वाहा स्थाराय स्वाहा
शम्भवे च मयो भवे च स्वाहा शङ्कराय च मयस्कराय च स्वाहा शिवाय च शिवतराय च स्वाहा नमस्तेऽर्घ्याय च कूल्याय च स्वाहा भार्याय च भार्याय च स्वाहा प्रकरणाय चोत्तरणाय च स्वाहा महाकार्याय च लाज्याय च स्वाहा नमस्कृत्याय च भेन्याय च स्वाहा नमस्कृत्याय च प्रभाव्याय च स्वाहा हिरण्याय च प्रपथ्याय च स्वाहा नमस्कृतोशिलाय च क्षयणाय च स्वाहा कपर्दिने च पुलस्तवे च स्वाहा नमोघोष्याय च गृह्याय च स्वाहा नमस्तल्याय च गेह्याय च स्वाहा नमस्कार्याय च गह्पदेष्टाय च स्वाहा हृदयाय च निवेष्ट्याय च स्वाहा पागो सव्याय च रजस्याय च स्वाहा सृष्ट्याय च हरत्याय च स्वाहा लोप्याय च लप्याय च स्वाहा ऊर्व्याय च सौर्व्याय च स्वाहा पर्ण्याय च पर्णसत्याय च स्वाहा गुरमाणाय च अभिघ्नते च स्वाहा आख्यते च प्रख्यते च स्वाहा किरीटेभ्यो देवानागो हृदयेभ्यः स्वाहा क्षीणकेभ्यो देवानागो हृदयेभ्यः स्वाहा जन्मत्येभ्यो देवानागो हृदयेभ्यः स्वाहा निरहतेभ्यो देवानागो हृदयेभ्यः स्वाहा देवत्येभ्यो देवानागो हृदयेभ्यः स्वाहा अन्धसस्पते दरिद्रण्यलोहिता येषां पुरुषाणां येषां पशूनां माधेर्मा रोमो येषां किञ्चनामवत्स्वाहा शिवा शिवा विश्वाह भेषति शिवा रुद्रस्य भेषति तदानो मृडजीवसे स्वाहा इमानो रुद्राय तवसे कपर्दिने क्षयद्वेराय प्रभरामहे मतिम् यथा नश्यमसद्धिपदे चतुष्पदे विश्वं पुष्टिङ्ग्रामे अस्मिन् ननातु रक्तुस्वाहा मदन्तु शान्ति शान्ति शान्तिः हर हर महादेव చూసారు కదా శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం నిజంగా అద్భుతం అంటే అద్భుతం అండి. సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువైనట్టు ఉంది ప్రదేశం అంతా చూసుకుంటే. ఇక్కడ మరీ ముఖ్యంగా శివరాత్రి రోజు అద్భుతమైన కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది అండ్ నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ప్రతిరోజు ఈ గుళ్ళో అయితే పూజలు జరగడం జరుగుతూ ఉంది. అండ్ సాక్షాత్తు ఆ శివుడు అయితే లింగ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఇప్పుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, రాబోయే శివరాత్రికి కుటుంబ సమేతంగా వచ్చి ఈ పరమశివుని దర్శించుకోండి.